ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రి సమయంలో మేము మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చాము. మిమ్మల్ని ఆరాధించే అవకాశం మాకు ఇచ్చారు. మిమ్మల్ని ఆరాధనకు వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. అలాగే మీ వాక్యం మాట్లాడుతుండగా మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మాకు ఇవ్వండి. మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరచమని ఈ ప్రార్థన యేసు ప్రభు పేరట ఏడుస్తున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు పత్రిక నుంచి యాకోబు పత్రికని యాకోబు యేసుప్రభు సహోదరుడైన యాకోబు ఈ పత్రికను రాశారు. ఈయన ప్రభు సోదరుడు. యోధా ఒక ఆయన, యాకోబు ఒక ఆయన. ఈయన అపోస్తలుడు కాదు. ఈయన క్రైస్తవ విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసంలో క్రైస్తవ విశ్వాసాన్ని కొనసాగించడానికి ఎన్నో శోధనలు వస్తాయని, ఎన్నో బాధలు వస్తాయని, దాన్ని విశ్వాసంతో ఎదుర్కోవాలని ఈ పత్రిక మాట్లాడుతూ ఉంది. 1 అధ్యాయము 1-18 వచనాల్లో అక్కడ విశ్వాసం యొక్క పరీక్ష గురించి మాట్లాడతాడు. విశ్వాసానికంటే పరీక్ష జరుగుతుందంట, పరీక్ష పెడతా ఉంటాడు. విశ్వాసానికి పరీక్ష పెడతాడు ఆయన. అబ్రహాముకి అలాంటి పరీక్ష పెట్టాడు. యోబుకు కూడా అలాంటి పరీక్ష పెట్టాడు. యోబు గట్టి పరీక్షని పెట్టాడు. ఆ పెట్టిన పరీక్ష యోబుకు తెలియదు. అలాగే అబ్రహాం కూడా పరీక్ష పెట్టాడు ఆయన. విశ్వాసానికి పరీక్ష 1 అధ్యాయం 1-18 వచనాల్లో. అందులో అంటే విశ్వాసం యొక్క పరీక్ష అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు 1-12 వచనాలు అందులో ఈ శోధనకు వచ్చే ఉద్దేశాన్ని మాట్లాడుతున్నాడు. శోధన వచ్చే ఉద్దేశం. యాకోబు తన పత్రిక అంతట్లో కూడా విశ్వాసానికి శోధనలు రావాలని కోరుతున్నాడు. విశ్వాసానికి శోధన రావాలంటున్నాడు ఆయన ఉద్దేశం చెప్పిన ఎందుకు రావాలి అనేటువంటిది, ఎందుకు శోధన రావాలి, ఎందుకు శోధన రావాలనుకున్నప్పుడు చూడండి, 1 అధ్యాయం 2-4 వచనాలు చదువుతున్నప్పుడు శోధన అనేటువంటిది విజయానికే అని చెప్తున్నాడు. అక్కడ ఏదైనా శోధన వస్తుంది అంటే అది విజయానికి అన్నాడు. శోధన విజయానికే, పరీక్ష అనేది విజయానికే. చూడండి అక్కడ చదువుతాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనా కుదువులేని వారిని ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటున్నాడు అక్కడ 2-4 వచనాల్లో. శోధన ఎందుకు అనుకుంటే విజయానికి అంటున్నాడు. శోధన దేనికంటే విజయానికి అని చెప్తున్నాడు. 12వ వచనములో శోధన సహించేవాడు జీవకిరీటం పొందుతారన్నాడు. ఎవరైతే శోధన సహిస్తారో అంటే శోధనని జయిస్తారో వాళ్ళు ఏం చేస్తారంట, జీవకిరీటం పొందుతారు అంటున్నాడు 1 అధ్యాయం 12వ వచనం. శోధన అనేది విజయం కొరకే.
శోధన సహించేవాడు జీవకిరీటం పొందుతాడు అనేది వాస్తవమే. మరి క్రైస్తవ విశ్వాసం శోధనల్ని మహానందమని ఎంచుకుంటుందా? శోధన వచ్చినప్పుడు అది మహానందంగా ఎంచుకుంటుందా? ఎంచుకోవడం కష్టమే. శోధన వచ్చినప్పుడు మహానందం అనుకుంటుందా? చూడండి అక్కడ, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యేసుప్రభు కూడా ఇలాగే మాట్లాడాడు ఆయన. చూడండి 5వ అధ్యాయము మత్తయి సువార్త 11వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి, యేసుప్రభు కూడా ఇలాగే మాట్లాడాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి. అన్నా చదవమ్మా. జనులు మిమ్మల్ని నిందించి హింసించి ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకముందు మీ పాలు మధికమగును. చాలు. మరి అలా చేయగలమా? విశ్వాసానికి వచ్చే శోధనని అలాగే మనం సంతోషంగా దాన్ని అంగీకరించగలమా? దేవుణ్ణి నమ్ముకుంటే శోధనలు పోతాయని నమ్ముకుంటాం, బాధలు పోతాయని నమ్ముకుంటాం. మరి శోధనలు వచ్చినప్పుడు మహానందంగా ఎంచుకుంటామా? కానీ ఎంచుకుంటే అది విజయం కొరకే అన్నాడు. ఎంచుకోగలగాలంటే దానికి ఇందాక మనం సోదరులు చదివారు 5 నుంచి 8 వచనాల్లో యాకోబు పత్రికలోనే. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకున్నట్లయితే అది దేవుడిని అడగాలన్నాడు. అంటే ఏంటి? శోధన జయించేటువంటి జ్ఞానం, శోధన మహానందంగా ఎంచుకునే జ్ఞానం, అది దేవుడు ఇవ్వాలి. అది దేవుడు ఇస్తాడన్నాడు. ఎలాగిస్తాడు? ధారాళంగా ఇస్తాడన్నాడు. దేవుణ్ణి అడగాలి. శోధన విజయం కొరకే. శోధన సహించేవారు జీవకిరీటం పొందుతారు అనేది మనం చూస్తాం. అందువల్ల సోదరులారా, శోధన ఉద్దేశం గురించి మాట్లాడాము. అలా శోధనలకు ఆధారం ఏంటి? శోధనలు ఎందుకు వస్తాయి? శోధన రావడానికి ఆధారం ఏంటి? మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఎవరిని శోధించడం చెప్తుంది. దేవుడు ఎవరిని శోధించడు. దేవుడు నిత్యం మేలు చేయవాడు, కానీ దేవుడు ఎవరిని శోధించడు. మరి శోధన ఎలా వస్తుంది? యాకోబు పత్రికలో మాట్లాడతాడు. 1వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల్లో దేవుడు శోధన ఇవ్వడు, ఎవరిని శోధించడం చెప్తున్నాడు వాక్యంలో. యాకోబు పత్రికలో చదువుతాను చూడండి. దేవుడు ఎవరిని శోధించడం చెప్పబడుతుంది. 13వ వచనం, దేవుడు కీడి విషయమై శోధింపడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధింపడుచును అనకూడదు. చూడండి, చాలా క్లియర్గా ఉంది అక్కడ. దేవుడు కీడి విషయమై శోధింపడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపడినప్పుడు నేను దేవుని చేత శోధింపడుచును అనకూడదు. మరి ఏంటి శోధన ఎలా వస్తుంది? దేవుడు ఎవరిని శోధించడు, ఆయన మేలే చేస్తాడు. చూడండి అక్కడ 17 వచనం చదువుతాను. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనముల వల్ల కలిగి ఏ ఛాయను లేదు. ఏ రకంగా కూడా కీడు చేయడం చెప్తున్నాడు వాక్యంలో. మరి ఎలా వస్తుంది కీడు? ఎలా వస్తుంది శోధన? ఎలా వస్తుంది చెప్తున్నా చూడండి అక్కడ 14 వచనం. 14 వచనం ఎలా వస్తుంది శోధన చెప్తున్నాడు. ప్రతివాడును తన స్వకీయమైన ప్రతివాడు అంటే కేవలం పురుషులే కానీ కాదు. అక్కడ ప్రతివారును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి
మరులు కొలపబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కొనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఒకవేళ దేవుడే శోధిస్తున్నాడని ఒకవేళంటే అది మోసపోవడమే. ఎలాగ శోధన వస్తుంది అని చెప్తున్నాడు. అంటే శోధనకి ఆధారం ఏంటి అని చూస్తే స్వకీయమైన దురాశ అన్నాడు. స్వకీయమైన దురాశ వల్ల శోధన వస్తుంది అన్నాడు. శోధనలు 2 రకాలు ఉన్నాయి. దేవుని కొరకు వచ్చే శోధన ఉంది, మనుషులు తెచ్చుకునే శోధన ఉంది. మనుషులు తెచ్చుకునే శోధన, దేవుడు శోధించే శోధన కీడు విషయంలో శోధించడు. ఆయన మెరుగుపరచడానికి చేస్తుంటాడు శోధన. మనకున్న విశ్వాసాన్ని బాగా మరి చాలా స్ట్రాంగ్గా ఉండేట్టుగా అబ్రహామును శోధించాడు. దానివల్ల తన విశ్వాసం బయలుపడింది. మన యోబుని కూడా చూస్తాం. ఇది ఒకటి మాత్రం నాకు అర్థమైంది అన్నాడు యోబాకరుని. ఇప్పుడు వరకు నేను దేవుడిని చూశాను కొనండి, కానీ ఇప్పుడు ముఖాముఖిగా చూశాను అన్నాడు. శోధన వచ్చిన తర్వాత, శోధన చేయించబడిన తర్వాత. అందువల్ల నా ప్రియ సోదరులారా, మనం ఆలోచించేద్దాం. యాకోబు పత్రిక నుండి యాకోబు పత్రికలో 1 అధ్యాయము 19 వచనం నుంచి మనం చదివినట్లయితే క్రైస్తవ విశ్వాసం యొక్క స్వభావ లక్షణాలు, అంటే క్రైస్తవ విశ్వాసం యొక్క స్వభావ లక్షణాలు ఎలాగుంటాయి చెప్తున్నాడు యాకోబు చాలా మంచి క్రైస్తవుడు. ఎక్కడ కూడా మోమాటం లేని క్రైస్తవుడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడక ముందు యేసుప్రభు బతుకున్న కాలంలో యేసుప్రభు నమ్మనివాడు, యేసుప్రభుని అంగీకరించినవాడు. ఎందుకంటే యేసుప్రభు వారు తల్లి మరియా, ఈయన తల్లి మరియా, ఆయన తల్లి మరియా ఒకడే, మరియా ఆ మరియే. దేని బట్టో స్వకీయులు ఆయన అంగీకరించలేదు. కానీ యేసుప్రభు సిలువ వేయబడ్డ తర్వాత పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి వచ్చినప్పుడు యాకోబు మంచి అక్కడ ఆ మేడగదిలో, పెంతుకొస్తేనే పండుగ రోజున మేడగదిలో ఉన్నాడు యాకోబు. అపోస్తుడిని యాకోబు చనిపోయాడు. అపోస్తుడిని యాకోబునేమో ఆ కడకంతో చంపించేసాడు. ఏ రోజు కాదు, అపోస్తుల గారు 12 అధ్యాయంలో అయిపోయింది. ఆయన చనిపోయాడు, ఆయన లేడు ఇంకా. ఈ యాకోబు ప్రభు సహోదరుడు, కానీ మా దిట్ట ఎవడైనా దేవుని వాక్యం బోధిస్తే అది దేవోక్తులు బోధించినట్టు బోధించాలన్నాడు. అలాంటి వాడు యాకోబు. దేవోక్తులాగే బోధించాడు. దేవోక్తులాగే, అంటే మానవుడు మాట్లాడే మాట్లాడతలేదు. దేవోక్తి ప్రవక్తలు ఎలా మాట్లాడు, ఇర్మియా ఎలా మాట్లాడు, యెషయా ఎలా మాట్లాడాడు, హోసేయి ప్రవక్తలు ఎలా మాట్లాడు, అలా ఆ బాణిలో మాట్లాడుతుంటాడు యాకోబు. క్రైస్తవ విశ్వాసం యొక్క స్వభావ లక్షణాల గురించి మాట్లాడతాడు. ఏంటి విశ్వాసం యొక్క స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, విశ్వాసం కలిగిన క్రైస్తవుడు ప్రాముఖ్యంగా దేవుని వాక్యానికి విధేయుడవుతాడు. ఈ మధ్యకాలంలో మనకి ఈ ప్రభుత్వాలు, ఈ గొడవలు, కోర్టులు గొడవలు జరుగుతున్నాయి. ప్రభుత్వం న్యాయ చట్టాన్ని బట్టి నడవాలా, న్యాయ చట్టం ప్రభుత్వాన్ని బట్టి నడవాలా? ప్రభుత్వాలు న్యాయ చట్టాన్ని బట్టి, రాజ్యాంగాన్ని బట్టి నడిపించాలా ప్రభుత్వాన్ని, లేకపోతే మేము మెజారిటీలు గెలిచి కాబట్టి మేము మా ఇష్ట ప్రకారంగా మేము చేయాలంటే అలా కుదరదు, చట్ట ప్రకారంగానే, ఎలా గెలిచినా కానీ చట్ట ప్రకారంగానే అంటున్నారు న్యాయవాదులు, జడ్జిస్. అలాగే మనం కూడా దేని బట్టి అంటే న్యాయ చట్టం ఉంది, మనకు రాజ్యాంగం ఉంది. సంఘం రాజ్యం అయితే బైబిలు రాజ్యాంగం. ఈ రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వం అంటే క్రైస్తవ ప్రభుత్వం నడిపించబడాలి. అందువల్ల విశ్వాసం కలిగిన క్రైస్తవులు వాక్యానికి విధేయత చూపాలి. వాక్యాన్ని నేను మార్చడానికి కాదు, వాక్యం నన్ను మారుస్తుంది. వాక్యం నన్ను మార్చాలి, నేను వాక్యాన్ని మారిస్తే కుదరదు. వాక్యాన్ని మార్చినందువల్లనే మతశాఖలు వచ్చాయి. వాక్యం మనల్ని మార్చాలి. వాక్యం మనల్ని మారిస్తే మతశాఖలు ఉండవు. చట్ట ప్రకారంగా ఉంటుంది సంఘం, చట్ట ప్రకారంగా ఉంటుంది. అంచేతను స్వభావ లక్షణాల గురించి మాట్లాడుతూ, స్వభావ లక్షణాలు ఏంటంటే క్రైస్తవ విశ్వాసి వాక్యాన్ని విధేయత చూపాలి.
ఆ విధేయత చూపటంలో అనేక పాయింట్లు ఇస్తున్నాడు చూడండి. యాకోబు పత్రికలో చూద్దాం మనం. యాకోబు పత్రికలోనే మాట్లాడుతున్నాను, మీకు నేను బయటికి వెళ్తలేదు. యాకోబు పత్రికలో 1 అధ్యాయం 19-20 చూద్దాం చూడండి. ఏంటి వాక్యం ఇదే చూపడం అంటే ఏంటి? విశ్వాసి ఏం చేస్తాడంటే అక్కడ 19-20 వచనాల్లో విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి ఏం చేస్తాడంటే, నిజంగా విశ్వాసి అయితే వినడానికి వేగిరా పడతాడు అని చెప్తున్నాడు చూడండి. 19-20 వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరా పడువాడును, వినడానికి వేగిరా పడతాడట. ఎవరో క్రైస్తవ విశ్వాసి. వాక్యాన్ని విధేయ చూపటంలో మొదటి పాయింట్ ఏంటంటే వినడానికి వేగిరా పడతాడు. 19-20 వచనాల్లో 21వ వచనములు చూడండి ఒకసారి. అందుచేత సమస్త కల్మసముని 20 దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించేందుకు శక్తిగల వాక్యం ఎలాగ అంగీకరించాలటండి? ఎలాగ అంగీకరించాలా? సాత్వికంతో అంగీకరించాలి. వినడానికి వేగిరపడాలి క్రైస్తవ విశ్వాసి. 2, క్రైస్తవ విశ్వాసి వాక్యాన్ని ఎలాగ అంగీకరించాలంటే సాత్వికంతో అంగీకరించాలని చెప్తున్నాడు క్రైస్తవ విశ్వాసం. క్రైస్తవ విశ్వాసానికి శోధనలు రావాలన్నాడు. క్రైస్తవ విశ్వాసానికి బాధలు రావాలన్నాడు యాకోబు. అప్పుడేనట్టు అసలు క్రైస్తవం అంటే ఏటో, క్రైస్తవం యొక్క గొప్పతనం వీటి అర్థమవుతుంది అంటే అంటాడు యాకోబు తన పత్రికలో. అందువల్ల ఇక్కడ మనం ఆలోచన చేసే ఆలోచనలో క్రైస్తవ విశ్వాసం అనేది వాక్యానికి లోబడుతుంది, విధేయత చూపుతుంది. ఆ విధేయత చూపటంలో వినడానికి వేగిరపడతాం, సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించటం. 22-24 వచనాలు చూడండి. వాక్యముని విని చూడండి, అక్కడ మనం చూస్తాం. అక్కడ 22 నుంచి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా, మీరంటే క్రైస్తవులు, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా అనే మాట చూడండి. మొన్న ఒక ఆయన అర్థం చెప్తున్నాడు. భార్య అంటే మాట వినందినట్టండి. భార్య అంటే మాట వినందే భార్య అటండి. భర్త అంటే ఏంటంట? విని విన్నట్టు ఉంటామంటండి. భర్త అంటే ఏంటి? అర్థం ఏంటంటే విని విన్నోడు భర్త అటండి. భార్య అంటే ఏంటండి? ఏమండి? వినందే భార్య అటండి. భర్త అంటే అర్థం ఏంటండి? విని విన్నట్టు ఉంటామంటండి. భార్య ఏమో విందో, భర్త ఏమో ఎలా ఉంటాడండి? విందో ఇన్నట్టు, వినడో ఇన్నట్టే ఉంటాడు. విని విన్నట్టు ఉంటాడు అటండి. అదే అటండి భార్య భర్త అంటే అర్థం. ఆడు విరివేశం చెప్పాడు భార్య అంటే ఏంటని, భర్త అంటే అర్థం చెప్పాడు. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. అవి మానవుల ఆలోచనలు అనుకోండి. అవి మనుషులు సంతోషపెట్ట చెప్పే మాటలు అవి. మానవుడు అలాగే అయిపోడు కాబట్టి సరిపెట్టుకుంటున్నారు విషయాలు, సరిపెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. సామెతలైనా ఏమైనా మానవుడు మారిపోడు కాబట్టి, మానవుడు మారిపోయిన దాన్ని బట్టి వాడు సామెతలు చెప్తున్నాడు. అలాగే సినిమా వాళ్ళు మానవులు మారిపోయారు కాబట్టి సినిమా కథలు చెప్తున్నారు. దానికి ఏయో చెప్తున్నారు, ఏయో అర్థాలు చెప్తున్నారు, ఏయో అబ్రివేషన్లు ఇస్తున్నారు. కానీ వాస్తవం కాదు, నిజమే. ఇక్కడ 22-24 ప్రకారంగా వాక్యం విని దాని ప్రకారంగా ప్రవర్తించాలి క్రైస్తవ విశ్వాసి. 25 వచనములో, అయితే స్వాతంత్రమునిచ్చి సంపూర్ణ నియమంలో తేరి చూసి నిలకడగా ఉండేవాడు ఎవడో వాడు విని మర్చివాడు కాక క్రియలు చేయవాడినై ఉండి తన క్రియలో ధన్యుడగును. 25 వచనం ఏమంటాడంటే దాని ప్రకారం ప్రవర్తించడమే కాకుండా వాక్యమని నిలవాలి అని చెప్తున్నాడు 25 వచనములో. తర్వాత విశ్వాసి నిజమైన భక్తి కలిగి ఉండాలని 1 అధ్యాయం 26-27 వచనంలో మాట్లాడుతుంటాడు. ఈ సమయంలో సోదరులారా, క్రైస్తవ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు ఉద్దేశం ఏంటంటే శోధన అంటే పరీక్ష. ఈ యొక్క శోధనకు ఉద్దేశం ఏంటంటే శోధన విజయం కొరకే. శోధన సహించేవాడు జీవకిరీటం పొందుతాడు. శోధన సహించిన వాళ్ళు ఉన్నారు మన ఎదురుగుండా కొంతమంది. యోబు లాంటి వాళ్ళు, యోసేపు లాంటి వాళ్ళు, ఏలియా లాంటి వాళ్ళు. మీరు చూడండి, యోసేపు భాగంలో చదువుతాం మనం. యోసేపు భాగంలో యోసేపు ఎన్నో కొడుకండి యాకోబుకి. యోసేపు ఎన్నో కొడుకమ్మా? లాస్ట్ వాడు బెంజమిన్. యోసేపు ఎన్నో కొడుకు? యోసేపు 12 కొడుకు. 12వ వాడు 11వ వాడు. 12వ వాడేమో బెంజమిన్, 11వ వాడేమో యోసేపు.
10 మందినేమో వాళ్ళ గొర్రెలు మేపడం, అడవిలో తిరగడం, వానలో తిరగడం, గాలిలో తిరగడం, ఎండలో తిరగడం. యోసేపు ఏమో ఇంటి దగ్గరే ఉంటాం. వాళ్ళ నాన్నగారు మంచి మంచి బట్టలు కుట్టించేవాడు. ఆ బట్టలు వేసుకుని చక్కగా వెళ్తుండేవాడు. ఆయన కళ్ళ వస్తుండే భవిష్యత్తు ఏంటో కళ్ళు వచ్చి ఆయనకి. ఆయన భవిష్యత్తులో తల్లిదండ్రులు ఎలా ఉంటారో, వాళ్ళ భవిష్యత్తులో అందములు ఎలా ఉంటారో ఆయన కళ్ళు వచ్చేయండి. కళ్ళలో ఏమొచ్చిందంట, సూర్యచంద్రుడు సాగిలి పడ్డాడని వచ్చిందండి. అంటే సూర్యచంద్రుడు సాగిలి పట్టమంటే అక్కడ అర్థం చెప్పాడు, తల్లిదండ్రులు నాకు సాగిలి పడతారని చెప్పాడు. దేవుడు చూపించాడు. 12 నక్షత్రాలు వచ్చి సాగిలి పడ్డాడుగా చూపించాడు. అంటే అందములందరూ ఆయన సాగిలి పడతారని చెప్పాడు భవిష్యత్తులో. అది అసలు కుదరలేదు. అదే మేము నీకు బానిసలుగా అయిపోతామా, నువ్వు గొప్పడైపోతావా అన్నట్టుగా దేవుడు చూపించాడు అతనికి ఆశ్చర్యపోయే సంగతిని. దాన్ని బట్టి అతను ఏం చేశారు, కాళ్ళు కట్టేసి గొలుసులతోటి నీళ్ళు లేని గోతులో బారేశారు. గోతులో బారేసినప్పుడు అతను ఏం బాధపడలేదు. బాధపడినట్టుగా వాక్యం లేదేమని, వాక్యం ఏమీ లేదు, బాధపడ్డట్టు లేదు. దాంట్లో వేసేసారు. దాంట్లో వేసిన తర్వాత దీంట్లో అయితే మనకేమవుతుందని ఒక అన్నయ్య ఆలోచన చెప్పాడు. ఆవిడ ఏం చేశారంటే ఆ దారిలో వ్యాపారస్తులు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేశారు 20 ఎండాయనలకి. వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఎక్కువతే అమ్మేసుకుంటారు. ఐగుప్తులకు వెళ్తే ఐగుప్తులు ఎవరో 30 అడిగారు, 30కి అమ్మేశారు. ఎక్కడ కూడా ఏమీ అన్నట్టుగా లేదు. యేసేపు ఏమీ అనలేదు. ఐగుప్తులు అమ్మేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను ఎందుకు అమ్మేశారు, నన్ను ఎందుకు వదిలేశారు, ఎందుకు నాకు వదిలి కట్టేశారు అని గొడవ ఎక్కడా లేదు ఆయనకి. ఎందుకంటే దేవుడు చూపించేస్తున్నాడు, భవిష్యత్తు చూపించేస్తున్నాడు. యోసేపుకి సహించుకుంటున్నాడు. భవిష్యత్తు తెలిసినవాడు, భవిష్యత్తు చూపిస్తున్నాడు దేవుడు. అలాగే యాకోబు పత్రికలు కూడా శోధనకి భవిష్యత్తు చూపిస్తున్నాడు. శోధన విజయానికి అని చెప్పాడు. శోధన సహించేవాడు కిరీటం పొందుతాడని చెప్పాడు. అలాగే యోసేపుకి చూపించాడు. అందుకే యోసేపు అతనికి వచ్చే బాధల్ని, సమస్యలు పెద్ద పట్టించుకోలేదు, లెక్క చేయలేదు. వచ్చుకున్నాడు కాబట్టి ఐగుప్తు దేశానికి అతను అధిపతి అయ్యాడు, రాష్ట్రపతి అయ్యాడు. కారణం ఏమిటంటే అలాగే మనం యోబుని చూస్తాం. వీళ్ళందరూ సహించుకున్న వాళ్ళు. సహించుకున్న వాళ్ళు ఏమనుకుంటాం, మనం సహించిన వాళ్ళు ఏమనుకుంటామండి? చూడండి 5 అధ్యాయంలో చూడండి, సహించిన వాళ్ళు ఏమనుకుంటాం, సహించిన వాళ్ళు ఏమనుకుంటాం చూడండి. అక్కడ 7వ వచనం, 5 అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షం, కొడవరి వర్షం, సమకూడి వరకు విలువైన భూపాలం నిమిత్తం ఓపికతో కాచుకొనొచ్చు, దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకటి సనగకుడు, ఇదిగో న్యాయాధిపతి వాకును నిలిచినాడు. సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అందువల్ల ఇక్కడ జాగ్రత్తగా మనం చూడాలా, క్రైస్తవ విశ్వాసం వాక్యం ఇదే చూపుతుంది. క్రైస్తవ విశ్వాసము ఆ విధేయతలోంచి వినడానికి ఎగిరిపట్టడం, సాత్వికంతో అంగీకరించడం, దాని ప్రకారంగా ప్రవర్తించడం, అందులో నిలవటం. విశ్వాసి నిజమైన భక్తి కలిగి ఉంటాడని 27వ వచనం చదువుతాం చూడండి. 26, 27. ఎవడైనా నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనొచ్చు, భక్తి గలవాడిని అనుకుని వాళ్ళని భక్తి వ్యర్థమే. తండ్రి అని దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునని భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, యహలోక మాలిన్యం తనకు అంటకుండా తాను కాపాడుకోవటం అని చెప్పేశాడు. అందువల్ల ఇక్కడ క్రైస్తవ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. క్రైస్తవ విశ్వాసానికి స్వభావ లక్షణాలు ఉంటాయి. నిజమే, క్రైస్తవ విశ్వాసం చాలా గొప్పది. అంటే క్రైస్తత్వం చాలా శ్రేష్టమైంది. క్రైస్తత్వానికి ఎదురు లేనటువంటిది. క్రైస్తత్వం ఎదురుండదని క్రైస్తత్వం ఎదురు లేనటువంటి క్రైస్తత్వం. క్రీస్తు ప్రభు బోధలకు కానీ క్రీస్తు ప్రభు కానీ ఎదురు లేదు. ఎదురు నిలబడలేకపోతే ఎవడను. ఆయన సిరివేయడానికి కూడా దొంగతనాన్ని డబ్బు ఇచ్చి వాళ్ళ చేత పట్టుకునే ఏర్పాట్లు ఇవన్నీ చేశాడు. కుతంత్రాలు చేశారు. వాళ్ళు కుతంత్రాలు చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు యేసు ప్రభు ఎదురుగుండా వాళ్ళు ఏం చేయలేకపోయారు.
ఎదురుగుండీలు పట్టుకోలేకపోయారు. నేనే అన్నారు, నేనన్న జరీలు పట్టుకోలేకపోయారు. అలాగే యేసుప్రభు అన్నాడు, నేను సంఘాన్ని కడతాను, దాన్ని ఎదురు ఏం నిలబడవు, పాతాళలోక ద్వారాలు నిలబడవని చెప్పేశాడు. సోదరులారా, ఇక్కడ ఈ సమయంలో మనం ఆలోచించేద్దాం. విశ్వాసము, క్రైస్తవ విశ్వాసం చాలా గొప్పది. మీరు యాకోబు పత్రిక చదవండి ఖాళీ సమయంలో ఉన్నప్పుడు. విశ్వాసం గురించి మాట్లాడతాడు. క్రైస్తవ విశ్వాసాన్ని ఎక్కడ మొహమాటం ఉండదట, భేదాలు ఉండవు, వివక్షతలు ఉండవు. భేదాలు లేనటువంటి క్రైస్తత్వం. క్రైస్తవ విశ్వాసానికి భేదాలు ఉండవని చెప్పేశాడు. క్రైస్తవ విశ్వాసం మొహమాటం లేదన్నాడు. చక్కని మాటలు మనకు 2 అధ్యాయాలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఖాళీ ఉన్నప్పుడు. ప్రియా సోదరులారా, ఆలోచించేద్దాం. ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. క్రైస్తవ విశ్వాసం గొప్పది. చాలా గొప్పగా మనం చూస్తున్నాం క్రైస్తవ విశ్వాసాన్ని. రోజు చూడండి. అందుకే విశ్వాసాన్ని క్రియల ద్వారా నిరూపణ చేయమంటాడు యాకోబు. క్రియల ద్వారాగా మనం దాన్ని క్రైస్తవ విశ్వాసాన్ని 2 అధ్యాయం 14-26 ఎవడైనా క్రియలు లేకుండా విశ్వాసం రుజువవదన్నాడు. విశ్వాసం ద్వారాగా విశ్వాసం క్రియల ద్వారా నిరూపించాలి. 2 అధ్యాయం 14-26 క్రియలు అంటే అవసరతలు ఉన్న వారికి సహాయపడటం, ఆ సహాయపడే క్రియ నిరూపణ చేస్తుంది, విశ్వాసానికి నిరూపణ జరుగుతుంది. మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. క్రైస్తవ విశ్వాసము క్రియల ద్వారా నిరూపణ చేస్తుంది. క్రైస్తవ విశ్వాసం నాలుకని అదుపు చేసుకుంటుంది. క్రైస్తవ విశ్వాసం నాలుకని అదుపు చేసుకుంటుంది. గొప్పది క్రైస్తవ విశ్వాసం. క్రైస్తవ విశ్వాసం వినయాన్ని కలుగు చేస్తుంది. వినయంగా ఉంటారు క్రైస్తవ విశ్వాసం చాలా విశ్వాసం దేవునిపై ఆధారపడుతుంది. దేవుని మీద ఆధారపడుతుంది. యేసుప్రభువు మాట చెప్తాడు, గొప్ప మాట చెప్తాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. క్రైస్తవ విశ్వాసం దేవుని మీద ఆధారపడుతుంది. చూడండి ఒకసారి యోహాను సువార్త 15 అధ్యాయం 5 వచ్చిన 3వ లైన్ చూడండి. యోహాను సువార్త 15 అధ్యాయము 5 వచ్చిన 3వ లైన్ చదవండి గోపి గారు. 15 అధ్యాయం 5 వచ్చిన 3వ లైన్ చదవండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలు నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు ఇచ్చినట్లయితే మీకు ఏది ఇష్టమాడు కూడా అది మీకు అనుగ్రహించబడదు. నాకు వేరుగుండి ఏం చేయలేరు. మానవుడు యేసుప్రభుకి ఏరుగుండి ఏమీ చేయలేడని చెప్పేసాడు అక్కడ. శిష్యుల్ని ఇప్పుడు పనికి పంపిస్తున్నాడు, సువార్త పనికి. యేసుప్రభు సిరివేయబడతాడు. ఇప్పుడు శిష్యులకి అప్పగిస్తున్నాడు పని అంతటిని. ఒకవేళ నేను సిరివేయబడ్డాను కాబట్టి వెళ్ళిపోతాను కాబట్టి మీరు నాకు వేరుగుండి పని చేస్తారేమో. నాకు వేరుగుండి మీరు ఏం చేయలేరు. సౌలా నువ్వు మునుకోలకు ఎదురుతుంటున్నావు, మునుకోలకు ఎదురుతానంటే కష్టం సుమా అన్నాడంతే సౌలు గారిని. నువ్వు మునుకోలకు ఎదురుతుంటున్నావు అని చెప్పాడు. క్రైస్తవ విశ్వాసం చేద్దంటే, క్రైస్తవ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవునిపై ఆధారపడుతుంది. వాస్తవంగా మానవ జీవితం అస్థిరమైంది. ధనం కూడా వ్యర్థమని చెప్పాడు 5 అధ్యాయం 1వ వచనంలో. స్వార్థం దాని అంతం గురించి మాట్లాడాడు 5 అధ్యాయం 4-6 వచనాల్లో. స్వార్థం దానికి అంతం ఉంది. ధనమును నమ్ముకోవడం వ్యర్థమని చెప్పాడు. మానవ జీవితం అస్థిరమైందని చెప్పాడు. అందుకే క్రైస్తవుడు దేవుని మీద ఆధారపడాలి. క్రైస్తవుడు దేవునిపై ఆధారపడితే నిజమే. సోదరులారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో
సామెతల గ్రంథం 3వ అధ్యాయము అందరూ చూడాల 3వ అధ్యాయము 6వ వచనములో ఒక 5 నుంచి చదువుతాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక 5 నుంచి చదువుతాను. 3:5 నుంచి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయండి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతాన్ని విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూడండి, చక్కగా మాట చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణత యెహోవాని నమ్మకం ఉంచు. అందువల్ల క్రైస్తవ విశ్వాసం ఏం చేద్దంటే దేవునిపై ఆధారపడతారు. దేవుని ఆధారపడాలి. ఎందుకంటే మానవ జీవితం అస్థిరమైంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. మానవ జీవితం అస్థిరమైంది. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రెండని చెప్పుకునే వాళ్ళారా రేపు ఏమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవం ఎపాటిది, మీ జీవం ఎపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అంచేతను మానవ జీవితం వ్యర్థమైంది, అస్థిరమైంది. 5 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవమును కూర్చి పరాలాపించి ఆడవండి. మీ ధనము చెడిపోయిన, మీ వస్త్రములు చిమ్మెట్లు కొట్టినవాయను, మీ బంగారం మీ వెండి తుప్పు పెట్టింది. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంచె దినముల యందు ధనమును కూర్చుకుంటిరి. అందువల్ల ధనం కూడా వ్యర్థమని చెప్పాడు. 4 నుంచి 6 వచనాలు చూడండి. స్వార్థం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతికి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటారు. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి సోదరీ సోదరులారా, స్వార్థం దాని అంతం చెప్తున్నాడు. ధనము నమ్ముకోవటం వ్యర్థం అని చెప్పాడు. మానవ జీవితం అస్థిరమైంది. అంచేతను క్రైస్తవ విశ్వాసం ఏం చేద్దంటే దేవుని మీద ఆధారపడుతుంది. దేవుని మీద ఆధారపడాలి క్రైస్తవ విశ్వాసం. క్రైస్తవ విశ్వాసం వాక్యానికి విధేయత చూపుతుంది. విధేయత చూపుతుంది. అందువల్ల నా ప్రియ సోదరి సోదరులారా, మనందరం ఇక్కడ విషయాలు ఆలోచన చేసి